హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఫ్రాన్స్ పులావ్ చూయించబోతున్నాను. సండే స్పెషల్ మా ఇంట్లో ఇదే చేశాను. మీకు కూడా వీడియో షేర్ చేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని కొంచెం మందపాటిది తీసుకోండి. దాంట్లో ఆయిల్ ఒక స్పూను, అలాగే నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లో 2 కప్స్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఒక 2 చెంచాల ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను నేను. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత అది కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఇది కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇది కూడా వేగిపోయింది. తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఒక టమాటా చాలు సరిపోతుంది, అది కూడా వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకుంటున్నాను. ఇవి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది పులావ్ అనేది. ఫ్రాన్స్ నేను ముందుగా ఉప్పు, పసుపు, కారం అలాగే వెల్లుల్లి కొంచెం దంచుకొని వేసుకొని కలిపి ఒక పెట్టేసుకున్నాను. అవి వేసుకొని కలిపేసుకుంటున్నాను మొత్తాన్ని. మీకు అరగంట టైం లేకపోతే అప్పటికప్పుడు ఇంకా అలాగా వేసుకోవచ్చు మొత్తం కలిపేసి పెట్టుకొని. చూడండి, దీంట్లోనే కలిపి పెట్టుకున్నాం కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం అలాగే సాల్ట్ కూడా సరిపోకపోతే వేసుకోండి. నాకైతే సరిపోయింది. దానిలోనే కొంచెం గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది, అది కూడా వేసాను. వేసి ఒకసారి కలిపేసుకున్నాను మొత్తాన్ని. తర్వాత బాస్మతి రైస్ నేను ముందుగానే నానబెట్టుకున్నాను. ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేస్తే ఫ్రాన్స్ పులావ్ రెడీ అయిపోతుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.